హలో నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. ఈరోజు మన వీడియో వచ్చేసి ఆరోగ్యానికి ఎంతో మేలుకరమైన కరివేపాకు కారప్పొడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. నేనైతే ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నానండి. అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. అలాగే ఒక 2 స్పూన్స్ పచ్చిశనగపప్పు నేను వేస్తున్నానండి. అలాగే 2 స్పూన్స్ నేను పుట్నాల పప్పు కూడా వేసానండి. దీన్ని వేయించిన శనగపప్పు అంటారు. పుట్నాల పప్పు కూడా నేను వేస్తున్నాను. అలాగే ఒక 2 స్పూన్స్ వచ్చేసి నేను సాయి మినపగుళ్ళు కూడా వేస్తున్నానండి. చూసారు కదా, సాయి మినపగుళ్ళు నేను వేస్తున్నాను. అలాగే కారానికి సరిపడా 15 ఎండుమిరపకాయలు అయితే నేను వేసానండి. మేము కారం ఎక్కువే తింటాం కాబట్టి నేను ఎండుమిరపకాయలు ఎక్కువ వేసానండి. మీరు ఎంతైతే తినగలరో అంత మీరు వేసుకోండి. అలాగే ధనియాలు కూడా చూసుకుని వేసుకోవాలండి. ఎందుకంటే కరివేపాకు కారప్పొడి కాబట్టి మనం చేసేది ఆ ఫ్లేవర్ని ఈ ధనియాలు డామినేట్ చేయకూడదండి. అందుకే చూసి వేసుకోండి. ఇప్పుడు నేను ఇందులోనే ఒక స్పూను జీలకర్ర కూడా నేను వేస్తున్నానండి. ఇవన్నీ కూడా మంచిగా దోరగా ఫ్రై అయిపోవాలన్నమాట అండి. మాడకూడదు. మాడితే మళ్ళీ ఆ యొక్క ఫ్లేవర్ మారిపోతుందండి, చేదొస్తుంది. అందుకే దోరగా మీరు ఫ్రై చేసుకోవాలన్నమాట అండి. వీడియోలో చూపిస్తున్నాను కదా. కరివేపాకు వల్ల చాలా లాభాలు ఉన్నాయండి. కళ్ళు చక్కగా కనిపిస్తాయి. తర్వాత హెయిర్ ఫాల్ అవ్వడం ఆగుతుందండి. అలాగే మనకి హెయిర్ గ్రోత్ అనేది కూడా మంచిగా పెరుగుతుంది. చాలామంది ఆయిల్లో కూడా కరివేపాకును వేడి చేసుకుని తలకు పెట్టుకుంటూ ఉంటారు. చాలా చాలా మంచిదండి. కరివేపాకు వల్ల మనకు మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. నాకైతే ఆ పప్పులన్నీ వేగిపోయినాయండి. నేను మిక్సీ జార్లోకి తీసేసుకున్నాను. ముందుగా నీట్గా కడిగి పెట్టుకున్న కరివేపాకుని నేను మళ్ళీ ప్యాన్లో వేసుకుంటున్నానండి. దీన్ని మనము క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మనకి ముందు వేసిన ఆ ఆయిలే సరిపోతుందండి. దీన్ని చక్కగా నీట్గా క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూపిస్తున్నాను కదండి, అలాగా క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. దీన్ని అయితే నేను మిక్సీ జార్లోకి తీసేసుకున్నానండి. వేగిపోయింది. అలాగే చిన్న గోలీ సైజ్ అంతా చింతపండును కూడా మనం ఇందులో వేసుకుంటున్నామండి. చూపిస్తున్నాను కదా, చిన్న గోలీ సైజ్ అంతా. అలాగే ఫుల్ వెల్లుల్లిపాయ అయితే నేను వేస్తున్నానండి. మొత్తం పాయ అంతా కూడా వేస్తున్నాను. ఎందుకంటే వెల్లుల్లిపాయ ఎక్కువ వాడడం వల్ల కూడా చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. కొలెస్ట్రాల్కి కానీ మనకి ఫ్యాట్ బర్న్ అవ్వడానికి కానీ చాలా విధాలుగా మనకి ఈ యొక్క వెల్లుల్లిపాయ అనేది మంచిగా ఉపయోగపడుతుంది. దీనిలోనే మన టేస్ట్కి తగినట్టు సాల్ట్ కూడా నేను వేస్తున్నానండి. నేను సాల్ట్ ఎందుకు వాడుతున్నానంటే నా దగ్గర కళ్ళుప్పు అయిపోయిందండి. అందుకే నేను సాల్ట్ వేస్తున్నాను. ఇంకొకటండి, ఇందులోనే మీరు నువ్వులు కూడా వేసుకోవచ్చు. నువ్వులు వేసుకున్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. నువ్వులతో కూడా చేసుకోవచ్చండి. అదొకసారి నేను చేసి చూపిస్తాను. చూసారు కదా, మన కరివేపాకు కారప్పొడి అయితే రెడీ అయిపోయిందండి. ఇది రోజు ఒక స్పూను తినడం వల్ల చాలా ఉపయోగం ఉందండి. చాలా అంటే చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. చూసారు కదా, చాలా అంటే ఒక ముద్దలోకి వేడి అన్నము ఒక ముద్దలోకి కారప్పొడి నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. ఇది ఎలా చేసుకోవాలో చూసారు కదా. మన ఛానల్ అయితే నిజంగా 100 మంది సబ్స్క్రైబర్స్ దాటారండి. నాకు చాలా హ్యాపీగా ఉంది. మీరు వీడియో మొత్తం ఫుల్గా చూడండి. మీరు ఇంకా ఎలాంటి వీడియోలు చేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి. ఓకేనా? మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా అండి? మీరు కామెంట్ చేస్తేనే కదండి నాకు, అంటే మీరు ఏం ఫీల్ అవుతున్నారో, హ్యాపీగా ఫీల్ అవుతున్నారో, ఎలా ఫీల్ అవుతున్నారో నాకు తెలుస్తుంది. కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్ అండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.